రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు చేశారు. లంచం తీసుకుంటూ టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. మంచిరేవులలోని వినోద్ అనే వ్యక్తి ఫ్లాట్ ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ కోసం టౌన్ ప్లానింగ్ అధికారి 10 లక్షల లంచం డిమాండ్ చేసింది. ఇవాళ ఉదయం వినోద్ నుంచి 4.5 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడింది. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. నివాసి ఒక 1000 గజాలు ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేశాడు. అతను ఎల్ఆర్ఎస్ ఫీజు కూడా కట్టాడు, అన్ని డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మణిహారిక చెప్పేసి అతన్ని ఒక 5 లక్షల రూపాయలు అది విజిట్ కోసం అని చెప్పేసి విజిట్ చేశాక ఫైనల్గా ప్రొసీడింగ్స్ ఇవ్వడానికి ఒక 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. అతను 5 లక్షలు ఇవ్వలేనని చెప్పేసి మధ్యలో ఒకసారి వచ్చి కలిసి రిక్వెస్ట్ చేస్తే దాన్ని 4.5 లక్షలకు కుదించారు. 4.5 లక్షలలో ఈరోజు 11:50 టైంకి అతను 4 లక్షలు తీసుకొచ్చి ఆమె ఛాంబర్లోనే ఇచ్చాడు. ఛాంబర్లో ఆమె యాక్సెప్ట్ చేసేది, ఆ అమౌంట్ తీసుకున్నది, టేబుల్లో పెట్టుకున్నది. మేము అరెస్ట్ చేశాము, ఆ అమౌంట్ కూడా రికవరీ చేశాము. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము.